15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా 2600 కోట్ల రూపాయలు గ్రాంట్గా మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకొక పక్క నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గాని లేకపోతే సీఎం రిలీఫ్ గాని అన్ని కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో బతికుండి మంచంలో ఉంటే లాభం లేదు. మంచం ఎక్కకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సైతం అందరికీ మెరుగైన సేవలు. నేనేదో కొంతమంది కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని వర్గాలు కాదు, మారుమూలుండే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యుని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీల పైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా,
అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడనే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందర పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను, అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది, నీవా చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి 2 దేవాలయాల్ని, దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి అక్కడుండి భూగర్భ జలాలు పెంచాడు. చెరువుల్లో నీళ్లు నింపాడు. 8.5 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, భూమిని ఒక జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదని. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిన్ననే పిడుగురాళ్ల 49.2 డిగ్రీలు టెంపరేచర్, ఏది పట్టుకున్నా కాలిపోతుంది. అలాంటిది ఈరోజు మీ దగ్గరకు వస్తే సుందరమైన చల్లని వాతావరణం. అదే మదనపల్లిలో అక్కడ 49.2 ఉంటే నిన్ననే చూస్తే 40 డిగ్రీల టెంపరేచర్ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో. ఆ తర్వాత తక్కువ టెంపరేచర్ ఉండే జిల్లా చిత్తూరు జిల్లా. నేను గర్వపడుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ 2 ప్రాజెక్టులే కాదు, గాలేరు, నగిరి, కోడూరు వరకు